నజర్ ఈజ్ రియల్. అమ్మవారు వచ్చేసింది అండ్ అసలు నేను వాటర్ కూడా తాగలేకపోయాను, అంతలా సఫర్ అయ్యాను. హాయ్ గైస్, దిస్ ఈస్ కుసుమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సన్నీతో ఖుషిగా. ఐఎమ్ బ్యాక్. వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదు? యూట్యూబ్ ఆపేసావా? ఇవే క్వశ్చన్స్ నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి. నేను ఎందుకు వీడియోస్ అప్లోడ్ చేయలేదంటే బికాస్ ఆఫ్ మై మ్యారేజ్. అది మాత్రం రీజన్ కాదు, నాకు ఎవరో దృష్టి పెట్టేశారు. చాలా ఈవిల్ అయి నా మీద పడినట్లుంది. అంటే న్యూ బ్రైడ్స్ కి నెగిటివ్ ఎనర్జీ బాగా అట్రాక్ట్ అవుతుంది అంటారు కదా, అదేమో. నా పెళ్లికి 2 months or 3 months నుంచి బాగా హెల్త్ వైజ్ డౌన్ అయిపోయాను, సఫర్ అవుతూనే ఉన్నాను. నా పెళ్లి ముందు రోజు, పెళ్లి కూతురు చేసిన రోజు అయితే ఐ వాజ్ లిటరల్లీ క్రయింగ్. నాకు అస్సలు హెల్త్ బాగాలేదు. ఏంటి అసలు ఇలా జరుగుతుంది, బ్యాక్ టు బ్యాక్ నాకు అన్ని నెగిటివ్స్ జరుగుతున్నాయి. పెళ్లికి 10 days నుంచి అనుకుంటా ఇంకా సఫరింగ్ అనేది పీక్స్ లో ఉంది. సో సంతోష్ అండ్ మా పేరెంట్స్ వీళ్ళందరూ చెప్పారు స్ట్రిక్ట్ గా ఏ వీడియోస్ అప్లోడ్ చేయొద్దు, పెళ్ళైనంత వరకు అసలు ఏవి కూడా అప్డేట్స్ ఎవరికి ఇవ్వద్దు. నజర్ ఈజ్ రియల్. అంటే ఎలా అంటే చూడండి, మన ఏదో అందంగా ఉంటే అమ్మ వాళ్ళు బాగున్నారు ఇది కాదు, మన వే ఆఫ్ లివింగ్ బాగున్నా కొంతమంది చూసి నచ్చకపోవచ్చు వాళ్ళకి. సో బ్యాడ్ ఏమైనా కోరుకున్నా అది మన మీద పడుతుందేమో. నేను ఈసారి బాగా బిలీవ్ చేశాను, ఎందుకంటే నా లైఫ్ లో ఎప్పుడు నాకు అలా కాలేదు. బ్యాక్ టు బ్యాక్ హెల్త్ బాగా సిక్ అయిపోయాను. ఓకే, చూసుకోండి, చాలా మంది మీకోసం బ్యాడ్ కోరుకునే వాళ్ళు ఉంటారు, నెగిటివ్ కోరుకునే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు కొంచెం దూరంగా ఉండండి. దూరంగా ఉన్నా పడుతుందేమో, బట్ బీ కేర్ఫుల్ అంతే. నేనైతే తాయతలు కట్టేసి మా మమ్మీ వాళ్ళు ఎక్కడెక్కడ పూజలు చేయించి ఇవన్నీ చేశారు. ఎనీవేస్ ఐఎమ్ ఫైన్ నౌ. సో ఇప్పటి నుంచి మంచి వీడియోస్ వస్తాయి. నా వెడ్డింగ్ సిరీస్ అయితే ముందు వస్తుంది, తర్వాత సంతోష్ తో మంచి మంచి కంటెంట్ చేస్తాను, లైక్ ప్రాంక్స్ అండ్ చేస్తాను, ఎంటర్టైనింగ్ వీడియోస్ ఇవన్నీ చేస్తూ ఉంటాను. అంతవరకు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. బాయ్ బాయ్.